మానసిక ఉల్లాసం కలిగించే ఇంద్రియ వనాలతో భవిత విద్యా కేంద్రాలకు కొత్త వెలుగు వచ్చిందని విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ విజయభాస్కర్ పేర్కొన్నారు. బుధవారం నాడు విశాఖ నగరంలో మధురవాడలోని ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులతో కూడిన భవిత విద్యా కేంద్రంలో మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇంద్రియ వనాలతో మానసిక వికాసం కలుగుతుందని అన్నారు. మొక్కలు, పువ్వులు మానసిక వికాసానికి ఉపయోగపడతాయని చెప్పారు. దీన్ని దృష్టిలో తీసుకొని విశాఖ మహానగరంలో భవిత విద్యా కేంద్రాలలో పూల మొక్కలు, ఔషధ మొక్కలు నాటడం ఆనందదాయకమని అన్నారు. ఏపీ స్టేట్ ఐడి కోఆర్డినేటర్ శైలకల్పన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి తక్షణ కర్తవ్యమని పేర్కొన్నారు. 3 ఏళ్లు పెరిగిన ఒక చెట్టు ఏడాదికి 1 టన్ను ప్రాణవాయువుని ఇస్తుందని అన్నారు. విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారిని ఎల్ చంద్రకళ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు అత్యధికంగా నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త బి శ్రీనివాస్, ఐఈ కోఆర్డినేటర్ బి గీత, టీసీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఎస్ బాబురావు, ఎంఈఓలు రవీంద్రబాబు, అనురాధ, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తదితరులు ప్రసంగించారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల చేత పువ్వులు, ఔషధ మొక్కలను నాటారు. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. మరి ఇంద్రియ ఉద్యానవనం అనే కాన్సెప్ట్ మన విశాఖపట్నంలో విద్యాశాఖ అధికారులు మరియు గ్రీన్ క్లైమేట్ రత్నం గారు ఎన్జిఓస్ యొక్క సహాయ సహకారాలతో చాలా వినూత్నంగా మన జిల్లాలో ఇది మన భవిత కేంద్రాల్లో ప్రవేశపెట్టినందుకు గాను ముందుగా నేను విద్యాశాఖ అధికారికి మేడం గారికి మరి ఏపీసీ గారికి, ఐఈ కోఆర్డినేటర్స్ కి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే దీనికి అన్ని విధాలుగా సహకరిస్తూ మరి ఈ సెన్స్ ఆర్గాన్స్ డెవలప్మెంట్ లో ఈ సెన్సరీ గార్డెన్ ఉపయోగపడుతుందని నమ్మి దానికి తగిన విధంగా 5 సెన్స్ ఆర్గాన్స్ కి డెవలప్ చేసే విధంగా ఆప్టికల్ గానీ, ఆల్ఫాక్టరీ గానీ, సెన్స్ స్కిన్ గానీ, ఇవి బై టచ్, బై సీ, బై విజన్ వీటి ద్వారా ఈ 5 సెన్స్ ఆర్గాన్స్ ని యాక్టివేట్ చేసే విధంగా అన్ని రకాలటువంటి మొక్కల్ని మరి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి గ్రీన్ క్లైమేట్ వారికి కూడా అభినందనలు. మరి వాళ్ళకి ఈ సభాముఖంగా ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే మెడిసినల్ ప్లాంట్స్ ని కూడా ఇందులో ఇన్కల్కేట్ చేస్తే ఇంకా పిల్లలకి గాని, పెద్దలకి గాని, మరి గ్రామస్తులకు గాని ఈ మెడిసినల్ ప్లాంట్స్ యొక్క వాల్యూస్ తెలుస్తాయని. ఎందుకంటే మనం అన్ని కూడా ఇప్పుడు సింథటిక్ మెడిసిన్స్ వాడుతున్నాం, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అదే న్యాచురల్ గా సృష్టిలో ఉన్నటువంటి మెడిసినల్స్ దాని వాల్యూస్ తెలిస్తే మరి ఇది ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, పిల్లలకి నా ఆశీర్వాదాలు. నమస్కారము. మరి ఈ సంవత్సరం మరి ఎన్విరాన్మెంట్ లో భాగంగా మన జిల్లాలో 11 మండలాల్లో 11 భవిత సెంటర్లలో మరి ఇంద్రియ ఉద్యానవనాలని చెప్పేసి పర్యావరణ పరిరక్షణ కోసం, అలాగే పిల్లలకి ఎవరైతే ఈ స్పెషల్ నీడ్ చిల్డ్రన్ సంబంధించినటువంటి చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఈ ఐఈడి సెంటర్లు అన్నింటిలో కూడా ఈ ఇంద్రియ ఉద్యానవనాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఇందులో డిఫరెంట్ ఎంజిఓస్ ఆర్గనైజేషన్ తో వాళ్ళ యొక్క సపోర్ట్ తోన అన్ని రకాల మొక్కల్ని ఈ ఐఈడి సెంటర్స్ లోన ప్లాంటేషన్ చేయడము, అలాగే దీని ద్వారా పిల్లలకి అంటే ఐ విజన్ కానివ్వండి, లేకపోతే మెంటల్ గా వాళ్ళు చూడగానే ఒక గ్రీనరీ చూడగానే వాళ్ళకి పీస్ఫుల్ మైండ్ అనేది వాళ్ళకి అంటే వాళ్ళు సెటరేట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఆ పూలు, తర్వాత ఆకులు ఇవన్నీ చూసిన తర్వాత పిల్లలకి మరి ముఖ్యంగా మెంటల్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ కావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మరి ఎంజిఓస్ సహకారంతో మరి ఈ ప్రోగ్రామ్ ని మరి మన జిల్లాలో మరి చేయడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. దీనికి మరి ఈరోజు స్టేట్ ఐఈడి సెంటర్స్ అబ్జర్వర్ గా మరి కల్పన మేడం గారు రావడము, అలాగే గ్రీన్ క్లైమేట్ వాళ్ళు సహకారంతో రత్నం గారు, మళ్ళీ బాబురావు గారు, ఎన్జిసి బాబురావు గారు, అలాగే ఐఈడి కోఆర్డినేటర్ గీత గారు, అలాగే ఏపీసీ సార్ ఆధ్వర్యంలో మరి సార్ ఏపీసీ గారు కూడా దీని మీద స్పెషల్ గా మరి ఫోకస్ చేసి అందరూ ఎన్జిఓస్ తో మాట్లాడి ఈ ప్లాంటేషన్స్ అన్ని కూడా తెప్పించుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఈ భవిత కేంద్రాల్లోని విద్యార్థులందరికీ కూడా ఈ సెన్సరీ గార్డెన్స్ డెవలప్ చేసి ఆ విద్యార్థులందరూ కూడా బాగా యాక్టివేట్ అయ్యేటట్టు చేయాలనే ఉద్దేశంతోనే ఈ సెన్సరీ గార్డెన్స్ ని అనే కాన్సెప్ట్ ని తీసుకున్నాం.
ఈ కాన్సెప్ట్ తీసుకొని మనకి జిల్లాలోని 11 భవితా కేంద్రాలు ఉన్నాయి. ఈ 11 భవితా కేంద్రాల్లోని కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ని నాటి విద్యార్థులందరినీ కూడా ఆ సెన్సరీ గార్డెన్ లోని తిరిగేటట్టుగా చేసి వాళ్ళు చాలా యాక్టివ్ గా తయారవ్వాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ అని వెళ్తున్నాం. Please like, share, subscribe our channel.